మమ్మల్ని ఇద్దరిని పట్టుకొని భయంకరంగా కొట్టేది. ఎవడరా యేసు అని. మీటింగ్లో నన్ను బట్టి జుట్టు కొట్టు లేకపోతుంది, ఈమెనైతే జుట్టు ముడి ఇప్పించింది, చుట్టుకొని బయటికి లాగింది. వాక్యం చెప్పిన కొడతాడేమో భయపడితే అందరూ మెల్లగా వెళ్ళిపోయినారు. భయంకరంగా చేస్తే నా తల్లి కూడా ప్రభువుని అంగీకరించింది. ఒక సందర్భం చెప్తారు. నేను ఆ రోజు రాత్రి జరిగిన ఆ రాత్రి మా నాన్నగారు అన్నారు, వచ్చి నేను ఉండను, ప్రతి విధవ ఇంటికి వస్తున్నాడు, ఈ రక్తం కూడా నేను వెళ్ళలేదు, నేను పోతా ఇక్కడి నుంచి. సరే నాన్నగారు, ప్రార్థన చేస్తాను, మీరు ఎక్కడ సుఖంగా ఉంటే అక్కడే ఉండొచ్చు, మిమ్మల్ని నేను బాధ పెట్టను, ప్రార్థన చేస్తాను, దేవుడు నన్ను పంపించమని చెప్తే ఇది పంపిస్తాను అన్నాను. ఆయన కోపం వచ్చేది. పరలోకం ఉన్న తండ్రి అంటే ఇది ఇంకో తండ్రి ఉన్నాడు, ఇక్కడికి నేను కాతాను, చాలా కోపం వచ్చేది ఆయనకి. ఆ రోజు ప్రభుని అడిగాను, ప్రభువా నాన్నగారు అమ్మ వెళ్ళిపోతానంటున్నారు, ప్రభువా ఏం చేయాలి అంటే ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనంలో మాట్లాడుతూ వచ్చారు. 16వ అధ్యాయం 20వ వచనం 21 నుండి, నరుడు తమకు దేవతలను కల్పించుకుందురా, అయినను దైవములు కావు, కాబట్టి నా నామము యెహోవా అని వారు తెలుసుకున్నట్లు నేను ఈసారి వారికి అనుభవం కలగజేస్తున్నాను, నా బలమును నా శౌర్యమును ఎంతటి వారికి తెలియచేస్తున్నాను. ఈసారి అనే మాట స్పష్టంగా ప్రభు చెప్పంటే అందుకని ఒకసారి వెళ్ళి వచ్చేసారు. ఇది రెండోసారి. చల్లపల్లి మా సొంతూరు, చల్లపల్లి విజయవాడ దగ్గర చల్లపల్లి మా ఊరు సొంతూరు కనుక. సరే నాన్నగారు ప్రభు చెప్పారు, నువ్వు పంపిస్తున్నాను అని చెప్పి రిజర్వేషన్ చేసి ఇద్దరు తీసుకెళ్ళి ట్రైన్ ఎక్కించిన. మా నాన్నగారు అంటారు, మా అమ్మగారు ఏడుస్తున్నారు కానీ నాన్నగారు నమ్మకం చూడలే. అమ్మ మీరు ఖచ్చితంగా వస్తారమ్మా, మీరు ఏడవద్దమ్మా, ప్రభు తీసుకొస్తాడమ్మా అంటే ఈ కంఠంలో ఊపిరి ఉండగా మళ్ళీ ఇక్కడ తొక్కను రాలేదు. ఇంకా అంటారు, రే నాకు తింటాను, లేకపోతే రైల్వే స్టేషన్ అడుగునే తింటాను కానీ ఇంటికి రాము, ఈ గడప తొక్కను. లేదు నాన్నగారు, దేవుడు తీసుకొస్తాడు మిమ్మల్ని. వీళ్ళ 2 సంవత్సరాలు మళ్ళీ వెళ్ళిపోయారు. వాళ్ళు ఏమి ఉద్యోగం చేసేది, నేను ఉద్యోగం చేసేవాడిని. మా పిల్లలు 4 పిల్లలు మాకు అప్పటికి 2 సంవత్సరాలు దూరంగా ఉన్నారు వాళ్ళు. ఒక రోజున ఉత్తరం వచ్చింది. నేను వచ్చేసరికి ఉత్తరం పడలేదు. నాన్నగారు ఉత్తరం రాస్తారండి. ఏమని రాస్తారు తెలుసండి? నందం సత్యనారాయణకు నందం సూర్యనారాయణ రాయినది. 9 మాసాలు మోసి కనిన నీ తల్లి అవసాన దశలో ఉంది, హాస్పిటల్లో ఉంది, నిన్ను చూడాలని కోరుతోంది, నేను కాదు మీ అమ్మ రాయమంది. ఇట్లు నందం సూర్యనారాయణ సందర్భం పెట్టాడు. మీకు అర్థమైంది కదా? నేను గుడికి పిలవడానికి ఇష్టం లేదు, తండ్రిని అని చెప్పుకోవడం ఇష్టం లేదు ఆయనకి. నందం సూర్యనారాయణ నందం సత్యనారాయణ నందం సూర్యనారాయణ రాయది అంతే. చివరి ఆయన సందర్భం పెట్టాడు అంతే. అమ్మ చనిపోద్ది అనేటువంటి విషయం గుర్తొచ్చినప్పుడు చాలా ఏడ్చాను. కానీ ఏం చేయను, వెళ్ళనా మా అన్న. ప్రభు అన్నారు, నేను అనుభవం కలగజేస్తాను అన్నాడు కదా, నేను వెళ్ళాలా మానాలా? నా తల్లిని నాకు చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే మా నాన్నగారు నెలలు ఇంటికి రాడు. ఆ ఊరు అంత రాష్ట్రంలో తిరుగుతుంటే అరికథలు చెప్పుకుంటా ఎప్పుడో వస్తాడు ఆయన. నన్ను నిజంగా పెంచింది నా తల్లి. ఏం తోచలే అంటే నా బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్ళిపోయి సండే స్కూల్ హాల్లో సాగిలు పడి ఏడ్చాను. ఒక్కసారి మాట్లాడుకోవాలనుకున్న ధైర్యం రావట్లేదు. అమ్మ చనిపోతుంట ఒక్కసారి చెప్పిన ఆయన అంటే స్పష్టంగా ప్రభు మాట్లాడుకోవడం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. దేవాది దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారు స్పష్టంగా మాట్లాడే దేవుడు. ఆయన మనతో చక్కని బాంధవ్యాన్ని కలిగి ఉండేటువంటి వాడు. తండ్రి కుమారుల బంధం ఎలాంటిది, అంత చక్కని బంధాన్ని ఆయనతో మనం అనుభవించవచ్చు. 9వ అధ్యాయం 11వ వచనం. మరియు నువ్వు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించాను. ఏమంటాను?
దేవుడు స్పష్టంగా మాట్లాడతారు, బహు స్పష్టంగా మాట్లాడతారు. చెరపట్టబడిన నీ వారిని, ఎక్కడ చెరపడడం, నీరు లేని గోతులో పడిన నీ వారిని విడిపించదను. ఆ రోజు బంధకములో పడి ఉండి నిరీక్షణ గలవారులారా మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు. కోటలో బయటకు వెళ్ళొద్దు, మళ్ళీ కోటలో ప్రవేశించు, రెండంతలు మేలు చేస్తాను నీకు అంటున్నాడు దేవుడు. అంటే అర్థం ఏంటి? వెళ్ళకూడదు. మరుసటి రోజే కొంచెం ఎక్కువ డబ్బు నేను టీఎంఓ చేసేసాను, మౌనంగా ఉన్నాను. పొద్దున కూడా రాయలేదు మా నాన్నగారికి. ఈ 2 సంవత్సరాలు కూడా ఆయన గుర్తునే కదా నేను ప్రతి నెల వారికి కావాల్సిన అవసరాలు తీర్చేందుకు కోసం ధనం పంపించేవాడిని. కానీ నేను కూడా రాసేవాడు, నాన్నగారు బాగున్నారు రాసేవాడు కాదు. ఆయన కూడా ఎలా ఉన్నారా, పిల్లలు ఉన్నారు అసలు రాసేవాడు కాదు. సో మా ఇద్దరు పూర్తిగా మా శత్రుత్వమే ఉందన్నమాట. ప్రతి నెల నేను వారి అవసరం కోసం పంపిస్తాను, కానీ ఆయన నన్ను కొడుకుని పిలవాడు, తండ్రిని అందరిని కొండోడు, నేను కూడా తండ్రి పిలవట్లేదు. ఆ స్థితిలో ఉన్నాము. ప్రభు అంటున్నారు నేను విడిపిస్తాను. ధైర్యంగా వసతులు కొంచెం ఎక్కువ డబ్బు పంపించేస్తాను. మౌనంగా నా ధైర్యం ఏంటి? అమ్మ చనిపోదు. ఎందుకని ప్రభు చెప్తున్నాడు, విడిపిస్తాను చెప్తున్నాడు. వీళ్ళు ఒక ఈమె ప్రసవించిన 3వ రోజు కింద ప్రసవించిన 3వ రోజు నుండి తీసుకొచ్చాను ఆమె. మరుసటి ఉదయాన్నే కాజీపేట వంటగదిలోకి వెళ్ళాను నేను. ఉదయాన్నే 5 గంటలకు ట్యాక్సీ ఆగింది. ఇంకేంటి తెల్లవారు ట్యాక్సీ ఆగింది ఇంటి ముందు చూస్తే ఈ తలుపు తీస్తున్న నాన్నగారు దిగుతున్నారు, ఆ తలుపు అమ్మ దిగుతున్నారు. అమ్మ బతికే ఉంది. ఒక విధమైన ఒకలాంటి అంటే భావం మాలో. ఈ మధ్య భయపడి అమ్మ నాన్న వచ్చేసారా, మళ్ళీ శ్రమలేనా అనుకుంటుండగా వద్దు, భయపడి మనము దేవుడికి వచ్చారో వీరే వచ్చారో కనుక్కుందాము. చాప వేసి మోకరించి ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, మీరు ఇచ్చిన వాగ్దానం చెప్పున వీరు నిన్ను అంగీకరించి వచ్చారో లేక వీరికి వీరే వచ్చారో తెలియచేయని ఆయన ప్రార్థన చేస్తున్నాను. నా ప్రార్థన అవ్వగానే నా తల్లి గట్టి స్థలంతో చేతులు పైకెత్తి, ఓ యేసు ప్రభువా, ఎంత గొప్ప దేవుడు అయ్యా, నువ్వు నిజమైన దేవుడివి, నా పాపాలు క్షమించావు, నన్ను బిడ్డగా చేసుకున్నావు, ఈ చేతులతో నా పిల్లల్ని హింసించానయ్యా.